ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోంది. పట్టణ నడుబొడ్డున ఉన్న సుమారు 36 సెంట్ల ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ భూమిలో సగానికి పైగా అంటే 18 సెంట్ల భూమి ఇప్పటికే కబ్జాదారుల పరమైంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 30 కోట్ల రూపాయల పైమాటే అని తెలుస్తోంది. పురావస్తు శాఖ నిర్లక్ష్యం, స్థానిక రెవెన్యూ అధికారుల ఉదాసీనత కబ్జాదారులకు వరంగా మారింది. కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమి ఆస్తులను కాపాడాలంటూ అన్యాక్రాంతమైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ సామాజిక కార్యకర్త దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా రాజీలేని పోరాటం చేస్తున్నారు. అసలు ఈ భూ కబ్జా వెనుక ఉన్నది ఎవరు? అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఉన్నాం. పట్టణానికి సంబంధించి సుమారు 36 సెంట్లు అంటే 60 కోట్ల రూపాయల ఆస్తి, అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధీనంలో ఉన్న ఆస్తిలో ఉన్నాము. ఇప్పుడు చూడొచ్చు, ఈ 36 సెంట్ల భూమిలో 18 సెంట్లకు సంబంధించి పూర్తిగా కబ్జాకు గురైందని చెప్పుకోవచ్చు. 36 సెంట్లలో 18 సెంట్లు అంటే సుమారు 30 కోట్ల రూపాయల ఆస్తి అయితే కబ్జాకు గురైంది. దీనికి సంబంధించి ఒక సామాజిక కార్యకర్త దుర్గాప్రసాద్ గారు గత కొన్ని సంవత్సరాలుగా కూడా పోరాటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వానికి చెందిన భూమి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు చెందిన భూమి కబ్జాకు గురవటంపై అయితే అటు ప్రభుత్వ అధికారులను అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారిని ఆఖరికి చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు కూడా పోరాడిన సామాజిక కార్యకర్త దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ పాలకొల్లు పట్టణానికి సంబంధించిన డచ్ వారు సమాధులు ఉన్న ప్రాంతం, ఆర్కియాలజీకి సంబంధించిన ప్రాంతం ఆక్రమణకు గురైంది. అసలు దీనికి ఏ కారణం చేత అయిందనుకోవచ్చు? ముఖ్యంగా ప్రస్తుతం మన దేశాన్ని ఒక చిన్న ఉదాహరణగా తీసుకుని నేను దీనికి సంబంధించిన వివరాలు చెప్తాను. ఇప్పుడు మన దేశం సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులు మన చుట్టుపక్కల దేశాల వారు కనీసం 1 సెంటు 1 ఇంచు స్థలాన్ని కూడా ఆక్రమించకుండా మన దేశాన్ని కాపాడటం కోసం ప్రాణత్యాగాలకి పూనుకొని అలాగే ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి కాపాడుతుంటే ఈ అంతర్గత టెర్రరిస్టులు అనబడే ఈ భూ దురాక్రమణదారుల యొక్క అఘాయిత్యాలని ప్రోత్సహిస్తూ వారికి వంతపాడుతున్నటువంటి రాజకీయ వ్యవస్థ, అలాగే వారికి సై కొడుతున్నటువంటి ఉద్యోగ వ్యవస్థ, ఇది మన దేశానికి అత్యంత ప్రమాదకరమని ఇది నేను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకి హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మనం దేశ సరిహద్దుల్లో ఒక అంగుళం కూడా వదులుకోలేని మనం మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఈ వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి స్థలాలే కాకుండా అలాగే చారిత్రక ప్రాశస్త్యం ఉన్నటువంటి ఇలాంటి డచ్చి సమాధులను కూడా ఆక్రమించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేనటువంటి వ్యవస్థలో సామాన్యుడు చిన్న బడ్డీ కొట్టో లేకపోతే చిన్న సైకిల్ మీదో రోడ్డు పక్కన వ్యాపారం చేస్తే అతను ఆ వ్యాపారం ముగించే వరకు కూడా తరిమి కొట్టే ఈ వ్యవస్థలో మరి ఈ భూ దురాక్రమణదారులపై ఎందుకు చర్యలు తీసుకుంటారు? అలాగే ఇప్పుడు చూసినట్లయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏం చెప్తున్నారు? అంటే ఇటు పురావస్తు శాఖ ఏం చెప్తుంది, ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు ఈ స్థలాన్ని గురించి? దీని గురించి డాక్యుమెంటల్ ఎవిడెన్సీ ప్రకారం మేము ఇక్కడ పాలకొల్లు ఎంఆర్ఓ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎంఓ స్థాయి నుంచి సీఎంఓ వీరందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఏం చేశారంటే గతంలో 1 సంవత్సరం క్రితం మన కమిషనర్ ఆర్కియాలజీ వారు జిల్లా కలెక్టర్ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. మా స్థలం ఇలాగా కబ్జాకు గురైంది, ఆ కబ్జాదారులను ఖాళీ చేయించి మాకు అప్పచెప్పవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి పెడితే జిల్లా కలెక్టర్ గారు ఆ యొక్క రిప్రజెంటేషన్ మీద నిర్ణయం తీసుకోవడానికి సంవత్సరం పట్టిందండి. ఆ సంవత్సర కాలంలో వారు చేసింది ఏంటంటే ఇది ప్రభుత్వానికి సంబంధించింది, దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి గత డిసెంబర్లో 2025 డిసెంబర్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్కియాలజీ వారికి ఉత్తర్వులు రిటర్న్గా రిప్లై ఇవ్వటం జరిగిందండి. కానీ ఈరోజు వరకు ఏప్రిల్ 19 డిసెంబర్ 12, 13 తారీఖుల నుంచి ఏప్రిల్ 19వ తారీఖు వరకు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్కియాలజీ వారు ఏ విధమైన నిర్ణయం తీసుకోవడానికి వారికి ఖాళీ లేదా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా దాన్ని కోల్డ్ స్టోర్లో పెట్టి ఉంచారా?
ఇది ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సింది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్కియాలజీ వారు. అలాగే అంటే కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని చెప్పి మీరు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి గల ముఖ్య ఉద్దేశం ఏమనుకోవచ్చు? ఈ పోరాటానికి ముఖ్య ఉద్దేశం ఏముందండి, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఒక ఎత్తు, ప్లస్ ఇది పాలకొల్లు పట్టణంలో అత్యంత విలువైనటువంటి అంటే మార్కెట్ విలువ ప్రకారం సుమారు కబ్జాకు గురైన స్థలం 30 కోట్ల రూపాయలు ఉంటుంది. అది కాకుండా ఇది చారిత్రక చిహ్నం. ఈ చారిత్రక చిహ్నాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. దీని యొక్క ప్రాశస్తం వచ్చే తరాలకి చూపించాల్సిన బాధ్యత కూడా చాలామందికి ఉంది. సో దాంట్లో ఎస్పెషల్లీ అధికారులు, రాజకీయ నాయకులు దీని మీద ముందు ప్రయత్నం చేయాలి. అలాంటిది ఒక సామాజిక కార్యకర్తగా నేను ప్రయత్నం చేస్తుంటే కనీసం అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం చాలా దురదృష్టకరం. అలాగే ప్రభుత్వం నుంచి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ ఏం కోరుకుంటున్నారు మీరు? నేను కోరుకునేది ఒకటేనండి, ఆర్కియాలజీ అధికారులు అంటే కింది స్థాయి అధికారులు దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి సుముఖంగా ఉన్నారనేది వారు ఇక్కడికి వచ్చి వెళ్తున్న విధానాన్ని బట్టి నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మిగిలిన పై అధికారులు, ఉన్నతాధికారులు అంటే చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుని దీని మీద తక్షణమే స్పందించి పూర్తిగా ఈ స్థలాన్ని వెకెట్ చేయించి ఇక్కడ ఒక మ్యూజియంని స్థాపించి ఆ మ్యూజియంలో ఇక్కడ ఏవైతే వస్తువులు దొరికినాయో అవి మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో దొరికినటువంటి ఈ పురావస్తుకు సంబంధించినటువంటి వస్తువులను ఇక్కడ ప్రదర్శనశాలగా పెడితే ఊరు అభివృద్ధి చెందుతుంది. అలాగే మన చరిత్ర కూడా వచ్చే తరాలకు తెలుస్తుందని నా అభిప్రాయం. అలాగే ఆ పాలకొల్లు పట్టణంలోని టీఎస్ నెంబర్ 518లో అయితే 36 సెంట్ల భూమికి సంబంధించి 18 సెంట్లు అయితే పూర్తిగా కబ్జాకు గురైంది. ఈ కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వం అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి, అంటే ఈ డచ్ సమాధులకు సంబంధించి పురావస్తు శాఖ వద్ద ఉన్న వస్తువులను కూడా భద్రపరిచి ఒక మ్యూజియంని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి సామాజిక కార్యకర్త దుర్గాప్రసాద్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇక చిత్తూరు జిల్లా పలమనేరులో గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలమనేరు చుట్టుపక్కల పలు గ్రానైట్ క్వారీలు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపణలు వెలువెత్తిపోయినాయి. ఒకే లారీలో సుమారు 10 దిమ్మలను తరలిస్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.